పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం తీసుకునే విధానాలు సక్సెస్ కావాలంటే అనుసరించాల్సినటువంటి పద్ధతుల్లో కూడా చిత్తశుద్ధి ఉండాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంటుంది. ఎయిమ్స్ మంగళగిరి విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఎందుకంటే గతంలోనే 2018-19 నుంచి ఆపరేషనల్గా మారినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో ఎయిమ్స్కి మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేని దురవస్థను చూసాం. ఇప్పుడు ఎయిమ్స్ని జాతీయ స్థాయి సంస్థగా నిలబెట్టేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా డెడికేటెడ్ వాటర్ సప్లై సోర్స్ని అక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పెషల్గా స్వయంగా డాక్టర్ కాబట్టి ఆయన స్పెషల్గా దానిపైన ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి నెలలో ఎయిమ్స్లో పర్యటించారు. ఎయిమ్స్ అవసరాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఒక వినతి పత్రం ఇచ్చారు. దానిలో ప్రధానమైన అంశం ఏంటంటే 1054 పోస్టుల్ని తక్షణం ఎయిమ్స్కి సంబంధించి మంగళగిరి ఎయిమ్స్కి సంబంధించి భర్తీ చేయాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేశారు. అందులో కూడా 104 దాకా 105 దాకా డాక్టర్ల పోస్టులు ఉన్నాయి. జూనియర్ డాక్టర్స్, వివిధ కేటగిరీలు, స్పెషలిస్ట్ డాక్టర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్, వీటిపైన ఫోకస్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య విజ్ఞాన సంస్థగా మనం చూడాల్సి ఉంటుంది. కేరళకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, తమిళనాడుకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, తెలంగాణలో కూడా ఒకటి నిర్మాణంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్లో ఉన్నటువంటి సోర్స్ కాబట్టి ప్రతి సంవత్సరం 250 కోట్ల రూపాయల అదనపు గ్రాంట్స్ని కనుక మంజూరు చేస్తే ఎయిమ్స్ మంగళగిరి కోస్టల్ బెల్ట్లో అంటే దాదాపు ఒక 3000 కిలోమీటర్ల తీరరేఖ పొడవునా కూడా విశేషమైనటువంటి వైద్య సేవా సంస్థగా వెలుగొందుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక నివేదిక తయారు చేశారు. ఆయన స్వయంగా డాక్టర్, అమెరికాలో ఆయన చేసినటువంటి సర్వీసెస్ కానీ, తర్వాత రాజకీయంగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ, తొలి ప్రయత్నంలోనే గుంటూరు ఎంపీగా గెలవడం, ఇప్పుడు మంగళగిరి ఎయిమ్స్ కూడా గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో ఉండడం, దాంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించారు. ఈ క్రమంలోనే ఈ వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఏడాదికి కనీసం 200 నుంచి 250 కోట్ల రూపాయల అదనపు సాయం ఎయిమ్స్ మంగళగిరికి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. కోస్టల్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కొరతను తీర్చడానికి ఎయిమ్స్ ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు 960 బెడ్లకి విస్తరించాలి అనేటువంటి ప్రతిపాదనను కూడా చేశారు కేంద్ర మంత్రి తన విజ్ఞాపన పత్రంలో. ఎందుకంటే రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతుంది, కానీ ఇన్పేషెంట్గా చేర్చుకునేటువంటి అవకాశాలు, సదుపాయాలు, సౌకర్యాలు తక్కువగా ఉన్న నేపథ్యం, దానికి ప్రధానమైనటువంటి అంశం సిబ్బంది కొరత. రెండవది అక్కడ వనరుల్ని వ్యాప్తి చేసేటువంటి క్రమంలో ఆర్థిక వనరుల్లో పరిమితంగా ఉండడం అనేది. ఈ 2 అంశాలని కూడా ఎయిమ్స్ ప్రతినిధి బృందంతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఒక కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకెళ్లారు. దీనిపైన సానుకూలంగా కేంద్రం స్పందిస్తే కనుక ఎయిమ్స్ మంగళగిరికి మరింతగా నిధులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.